కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాకాల ప్రభావం తగ్గడంతో శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 64,562 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్కులకు పైగా ఉంది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,816 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరిందని, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.40 టీఎంసీల వద్ద నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీశైలం రిజర్వాయర్కు గత 3-4 రోజులుగా ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఒక గేటు 3 రోజుల క్రితం ఒక గేటు ద్వారా విడుదల చేసే నీటిని కూడా బంద్ చేయడం జరిగింది. ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు సుంకేసుల రెండు తుంగభద్ర, కృష్ణ పరివాహక ప్రాంతం నుంచి దాదాపుగా 32,449 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 881 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీలుగా ఉంది. ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు కూడా ఇటు తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. అదేవిధంగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 65,929 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ విశేషం ఏమంటే శ్రీశైలం ప్రాజెక్టు గత జూన్ నెల ఒక్క నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకోవడం, ఆ తర్వాత గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయడం, అదేవిధంగా 2 నెలల నుంచి ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండడం గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారని కూడా అధికారులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.